మేము చిన్నప్పుడు నేను కూర్చోబెట్టి మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు తాకట్లో భారతదేశం ఉంది. మా నాన్న అడిగాను. మా నాన్న కొంచెం కమ్యూనిస్ట్ పార్టీ మెంబరు, ఫార్మరు, సోషలిస్ట్ భావం అడిగితే నువ్వు పెద్దగా నువ్వు అప్పు కట్టుతూ ఉండాలి అని భయపెట్టి ఉంటావు. నాకు భయం వేసింది. మనం ఎందుకు అప్పు ఉంటాం, వాడేవాడు చేస్తానేవాడిని. తాకట్లో భారత్ ఇప్పుడు ఏముంది తాకట్టు అనేది. ఇప్పుడు నాకు చాలాసార్లు చెప్పాలనుకున్నా. చాలామంది ఏమనుకుంటారు, అప్పు పెరిగిపోతే రాష్ట్రానికి కదా. నాకేమవుతుందంటే నీ లివింగ్ స్టాండర్డ్స్ పడిపోతాయి. నువ్వు వైద్యం ఖర్చులు పెట్టుకోలేవు. నీ సంపాదనకి నువ్వు పెట్టే ఖర్చుకి నువ్వు ఖర్చు పెట్టాల్సిన దానికి ఎంత పొంతన ఎంత ఉంటుంది అంటే తేడా ఒక ఆమడ దూరం ఉంటుంది. అంటే నువ్వు ఎంత వడివడిగా నడిచినా నువ్వు ఎప్పుడు గమ్యాన్ని చేరుకోలేవు. అంటే ఎప్పుడు నీ నీడ్స్ని నువ్వు మీట్ చేయలేవు. సో వెల్ఫేర్ స్కీమ్స్కి మీరు వ్యతిరేకమా? వెల్ఫేర్ స్కీమ్స్కి వ్యతిరేకమా, అనుకూలమా? నో వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి. అసలు నేను చాలాసార్లు చెప్పాను. మనం ఏం చెప్తాం, ఎదుటి మనిషి బాగుండాలని కోరుకుంటాం. సర్వే జనం సుఖినో భవంతు అంటాం. ఈ దేశం తాలూకు మూల లక్షణమే అసలు సర్వే జనం సుఖినో భవంతు. నిండు నూరేళ్ళు ఉండాలంటే, నిండు నీరోళ్ళు ఉండాలంటే ఆకలితో ఉండమని కాదు కదా. అన్నం రామచంద్ర అంటే కూర్చోబెట్టి డొక్కా సీతమ్మ గారు మాకు అన్నం పెట్టమండి అంటే ఆవిడ ఏం ఆశించిందని డొక్కా సీతమ్మ గారు ఆవిడ ఓట్లు వేయాలి అంటే అలాంటి అంటే బేసిక్గా ఈ నేల తాలూకు మూల లక్షణం, మూల సంస్కృతి. సో వీళ్ళందరూ కూర్చోబెట్టి మేము చేసామంటే ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు మాట్లాడుతూ ఉంటే మేము వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నానంటే వీళ్ళందరూ మర్చిపోయేదాన్ని. వృద్ధాప్య పెన్షన్ ఎవరు పెట్టారు? వృద్ధాప్య పెన్షన్ పెట్టింది దళిత నాయకుడు, మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు. వాళ్ళ తల్లి వచ్చి అడిగింది, వాళ్ళ తల్లికి ఖర్చుకి ఇవ్వకపోతే నువ్వు నాకు ఇచ్చేసావు నాన్న, నువ్వు మరి ముఖ్యమంత్రి కానీ తల్లులు నువ్వేం చేస్తావు. దట్ ట్రిగర్డ్ హిమ్ టు గివ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఇట్లా కూర్చో పెన్షన్ అంటే నేను అదే ఈ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ నీడెడ్. మనం డబ్బులు ఎప్పుడు దానం ఇవ్వగలం, ఎప్పుడు నిలబడగలం, మనకంటూ కొంత డబ్బు ఉంటే మన చేతిలో. సంపాదన లేని కాడికి నువ్వు ఎంతసేపు కూర్చోబెట్టి నేను సర్క్యూట్ హౌస్ తాకట్టు పెడతా, గవర్నమెంట్లు తాకట్టు పెడతా, ఎయిడెడ్ స్కూల్స్ మూసేస్తాను, నేను చదువుకున్న నెల్లూరులో చదువుకున్న వెంకటగిరి కాలేజీని దాన్ని డీలిస్ట్ చేస్తాను ఎయిడెడ్ స్కూల్స్ నుంచి. ఇవన్నీ చేసి నువ్వు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా, సిపిఎస్ ఇవ్వకుండా, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి దాని మీద డబ్బు అవసరం లేదు, దాని మీద డబ్బు వ్యక్తిగతంగా